మీరు ఇంతవరకు పాము, ముంగిస కొట్టుకోవడం చూసుంటారు. కానీ పాము, కుక్క కొట్టుకోవడం ఎప్పుడైనా చూసారా? ఒకవేళ అలాంటి ఫైటే జరిగితే ఏది గెలుస్తుంది, ఏది ఓడిపోతుంది చెప్పండి చూద్దాం. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒడిస్సాలోని మయూర్భంజ్ జిల్లాలో జరిగింది. ఇక్కడ పాముకి, కుక్కకి మధ్య పోట్లాటకి ఒక కారణం ఉంది. అదేమిటంటే జగన్నాథ్ శిశు మందిర్ స్కూల్ బయట 30 మంది కిండర్ గార్డెన్ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారన్నమాట. అక్కడ ఎవరు పెద్దవాళ్ళు లేరు. స్కూల్ తెరవడానికంటే ముందు జరిగింది ఇది. అయితే ఆ సమయంలో అటువైపుగా ఒక పెద్ద విష సర్పం వచ్చింది. ఇలా పడగెత్తి నించుంది పిల్లల్ని చూస్తూ. పిల్లలు దాన్ని చూస్తూ అలా నిలబడిపోయారు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. భయంతో అలా బిక్క చచ్చిపోయి చూస్తూ ఉండిపోయారు. అటువైపుగా వెళుతున్న కాళీ అనే కుక్క ఆ రోడ్లోనే తిరుగుతూ ఉంటుందట రోజు. ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా దానికి తిండి, నీళ్లు పెడుతూ ఉంటారు. సో ఆ కాలనీ మొత్తానికి అదొక కాపలాగా ఉంటుందన్నమాట. ఆ కుక్క సర్పాన్ని చూసి పిల్లల దగ్గరికి ఆ సర్పం ఎక్కడ వెళుతుందో అని చెప్పి వచ్చి పిల్లల ముందు నిలబడింది. దాన్ని కరవడానికి ప్రయత్నించింది, అక్కడి నుంచి తరిమేయడానికి ప్రయత్నించింది. ఈ ఫైట్లో పాము పలుసార్లు కుక్కని కాటేసింది. దాని ముఖం పైన, కాళ్ల పైన, బాడీ పైన ఇలా కాటు వేసే క్రమంలో మొత్తానికి ఆ ఫైట్లో ముందు పామునైతే చంపగలిగింది. ఆ పాము నుంచి ఆ 30 మంది పిల్లల్ని కాపాడగలిగింది. కానీ కొద్దిసేపటికి ఆ కుక్క మరణించింది. ఎందుకంటే చాలాసార్లు పాము కాటేసేసింది కదా, దాని శరీరం అంతా విషం ఎక్కేసింది అనమాట. కాసేపటికి ఆ కుక్క చనిపోయింది. దీంతో గ్రామస్తులు చాలా బాధపడ్డారు. మేము అన్నం పెట్టినందుకు ఈరోజు మా పిల్లల ప్రాణాలు కాపాడింది, దీన్ని గౌరవంగా మనం పంపించాలి, గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలి అని చెప్పి ఊరేగింపుగా పూల డెకరేషన్ చేసి దాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి మనుషుల్ని ఎలా అయితే మనం చివరి అంతిమ సంస్కారాలు చేస్తామో ఆ కుక్కకి కూడా అలాంటి గౌరవాన్ని కల్పించారు. గ్రేట్ కదా. ఒక్క ముద్ద అన్నం పెడితే కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయి అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ కావాలా?